హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. 'సిసింద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నాగార్జున వారసుడు అఖిల్ మూవీతో వెండితెరపై హీరోగా సందడి చేశాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సోషియో ఫ్యాంటసీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కగా డెబ్యూ మూవీనే పెద్ద దెబ్బ కొట్టింది. మాస్ హీరోగా అఖిల్‌ని నిలబెట్టాలన్న నాగార్జున ప్లాన్ బెడిసి కొట్టింది. లాభం లేదని రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్స్ వైపు తన తనయుడిని మళ్లించినా ఫలితం లేకుండా పోయింది. అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మూవీ సక్సెస్ ఎక్కువ భాగం పూజా ఖాతాలోకి వెళ్లడంతో అఖిల్‌కి నిరాశ ఎదురైంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే చిత్రం చేశాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నా ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ ప్రతి సినిమాకి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా మంచి సినిమాలు అనేవి ఆయనకి రాకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ని సైతం కలవరపెడుతుంది. ఈసారి మాత్రం ఎలా అయినా సాలిడ్ హిట్ కొట్టాలని అఖిల్ కసితో ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమాతో అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆరాటపడుతున్నాడు అఖిల్. అందుకోసం తన గెటప్ ను పూర్తిగా మార్చి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అఖిల్ లేటెస్ట్ లుక్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు గుర్తుపట్టకుండా మారిపోయాడని అంటున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఆయన లుక్ హాలీవుడ్ హీరోలను తలపిస్తోంది. అఖిల్ మేకోవర్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈ మేకోవర్ మొత్తం తన నెక్స్ట్ మూవీ కోసమే అని టాక్. అయితే అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే తెలీదు.